యాక్చువల్‌గా ప్రియా గారి గొంతు నుంచి ఒక పాట విందామని జెప్పి ఇదంతా మాట్లాడాననమాట. అవన్నీ గాదు పాయింట్‌కి రా. అది ముందు చెప్పాలి గదా! అంటే ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో, టీవీలోనో అక్కడెక్కడ వినడమే. డైరెక్ట్‌గా వినలేదు అందుకోసం. పాడాలంటారిప్పుడు. పాడాలండి. ఓకే. సరే. 'చెన్నై లవ్ స్టోరీ' గాబట్టి కొంచెం ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. తెలుగులో పాడండి. తెలుగులో పాడతా, తమిళ్‌లో గూడా పాడతా. ఓకేనా? వద్దా? ఓకే. ఎలాగైనా ఓకే అండి. వాయిస్ వింటే చాలన్నారు ఆ! గదా! అదే. వినండి. ఆ మాట మీద స్టిక్ అయ్యి ఉన్నా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, సతీష్ తమ్ముడు నా హాయ్ పేరు. తమ్ముడు హాయ్ సతీష్. ముందుగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ హిట్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. ఫస్ట్గా మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. అదేవిధంగా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో మీ రైటింగ్ అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా ఆ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో మెంటల్ మాస్ అది. Thank you, అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది ఆ ఎంట్రీ సీన్. సో ఆ కైండ్ ఆఫ్ అంటే అది ఒక మంచి హై ఇస్తుంది అనమాట ఆ సీన్. ఆ కైండ్ ఆఫ్ హైనెస్ ఈ చెన్నై లవ్ స్టోరీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ చెన్నై లవ్ స్టోరీలో ఐస్ అన్ని వేరే తమ్ముడు, ప్యూర్ లవ్ స్టోరీ. ఇది అయిపోయిన తర్వాత నేను వస్తున్నాను కదా, దాంట్లో పుష్కలంగా పెడతా. థ్యాంక్ యూ అన్న. ఎస్కే హాయ్ సార్. హాయ్ హాయ్. జనరల్గా మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద ఉన్న ఏవైనా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినా మాకు చాలా అంటే ఎగ్జైట్మెంట్లా ఉంటుంది అనమాట. మీకుంటుంది. మీరు గామి సినిమా టైంలో స్టేజ్ మీద ఒక మంత్రం చదివారు కదా సార్, నాకు చాలా నచ్చింది అది. నేను రిపీటెడ్గా చూశాను సార్. ఇఫ్ పాసిబుల్ మా కోసం ఒకసారి ప్లీజ్. ఒక్కసారి సార్ మా కోసం. జపాకుసం సంకాశం కాస్పేయం మహాదిత్యం తమోగ్నం సర్వపాపగ్నం ప్రణతోషం దివాకరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధగురు శుక్ర శనిభాస్య రాహువే కేతువే నమః హర హర మహాదేవ శంభో శంకర. ఫ్లోలో చెన్నై లవ్ స్టోరీ యాడ్ చేయండి సార్. ఫ్లోలో చెన్నై లవ్ స్టోరీ యాడ్ చేయండి. టీజర్ చాలా బాగుంది. ఒకవేళ చెన్నై లవ్ స్టోరీని సెటప్ చేంజ్ చేయాలి అంటే విచ్ ఈస్ ద క్లోజెస్ట్ సిటీ విచ్ యూ వుడ్ లవ్ టు డూ ద సేమ్ స్క్రిప్ట్? వైజాగ్. అండ్ నేను కొన్ని కుకీస్ తెచ్చాను. ఇఫ్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ బోత్ ఆఫ్ యూ. యా షూర్ తమ్ముడు షూర్. థ్యాంక్ యూ. నా గురించి ఎవరన్నా తేవాలని ఉండే ఇలా కుకీస్ చాక్లెట్ దాని స్టఫ్ స్టార్టర్స్ అలాంటివి ఉంటే తీసుకురండి. హాయ్ అన్న. తమ్ముడు హాయ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. ఫిక్స్ అయిపోయావు కొడతామని. కొడతామన్నా. థ్యాంక్ యూ. నేను కలిసినప్పుడల్లా మీరు హిట్ కొడుతున్నారన్న. ఓ సూపర్ తమ్ముడు, అయితే కొట్టేద్దాం. లాస్ట్ టైం ఎక్కడ ఉంటావు చెప్తాము, నువ్వు రాకపోయినా నేను వచ్చి కలుస్తా ప్రతి సినిమాకి. లేదన్న, లాస్ట్ టైం కాక్ కలిసి మీకు పర్సనల్గా మెసేజ్ చేశాను, చెప్పి మరి హిట్ కొట్టావుగా అంటే మీరు నాకు రిప్లై కూడా ఇచ్చారు మెసేజెస్లో ఇన్స్టాలో. ఓ సూపర్ తమ్ముడు. ఈ సినిమా చూసి ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇవ్వండి. తప్పకుండా తమ్ముడు. ఓకే. థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా బాగుంది. మనీగాడ్ అని చెప్పి స్టోరీలు పెడతా ఉన్నారు. సో మీకు బెస్ట్ సాంగ్ ఏదన్నా లైక్ 2 లైన్స్ ఏం చెప్పగల? రిలీజ్ అయినవి కాకుండా ఇంకా మేము వినాల్సినవి ఏమైనా రిలీజ్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయి? రిలీజ్ కాంది కాకుండా ఇంకొక 2 పాటలు ఉంటాయి తమ్ముడు. అవి మీరు అంటే ముందు లీక్ చేయకూడదు, కథకి సంబంధించినవి అవి. సో రేపు మీరు థియేటర్లో ఆ 2 సాంగ్స్కి చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. మీ సినిమా నేను లవర్ మూవీ చూశానండి, తెలుగులో ఇక్కడే చూశాను, అదే మన బ్రహ్మారంభ థియేటర్లో. ఎస్ ఎస్. ఆ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ మైండ్లో ఉంది. ఈ అమ్మాయిలందరూ ఎందుకు కరెక్ట్గా లాస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేద్దామన్న టైంలో వదిలేస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది.
అది ఇంకా ఎండింగ్ లేదు. సో లవర్ పార్ట్ 2 ఏమన్నా వస్తుందా అండి? లవర్ పార్ట్ 2 ప్రస్తుతానికైతే లేదనుకుంటా అండి. బట్ అక్కడ అమ్మాయి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి బ్రేకప్ అయిందని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ యూ షుడ్ రీవాచ్ ద ఫిలిం. అంటే మీరు కెఫేలో వెళ్ళి కూర్చుంటారు కదా, అప్పుడు తను సక్సెస్ అయ్యాడు కదా. నేను సక్సెస్ అయ్యాను కదండి. అప్పుడు నేను కూడా నార్మల్ అదే అప్పుడు మీ ఇద్దరు ఎందుకు కలుసుకోకపోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అంటే కొన్ని అయిపోయింది అన్నట్టు పక్కన పెట్టేసుకొని బట్ మళ్ళీ చూసుకున్నప్పుడు ఓకే ఇట్స్ అ వెరీ బిటర్ స్వీట్ ఎండింగ్. ఆ అబ్బాయి నాకు ఆ కేక్ ఇష్టం అనేది మర్చిపోలేదు అండ్ నేను కూడా ఆయన మీద ఓకే హీఈస్ ఆల్సో హ్యాపీ, మనోడు బాగుపడ్డాడు అని చెప్పి ఈవెన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్స్. ఓకే అండి. చెన్నై లవ్ స్టోరీలో మా అన్నను కూడా అలా వదిలేయకండి. తప్పకుండా అండి, వదిలే. యా, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ మా యూ. ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి బ్రదర్ సిట్టింగ్ అడుగుతారా అన్న ఇప్పుడు అని. సిట్టింగ్ మనం వేద్దాం, ఒకటి మంచి సిట్టింగ్ వేద్దాం. స్టఫ్ మేమే పట్టుకొస్తాం. మనకి అకేషన్తో పని లేదు, లొకేషన్ ఉంటే చెప్పండి ఎప్పుడైనా. ఓకే అన్న, అదేంటంటే ఆఫ్టర్ బేబీ తర్వాత మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చే సినిమా, మంచి పేరు తీసుకొచ్చే సినిమా రావాలన్నారు. అవును, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అన్న? హ్యాపీగా రీచ్ అవుద్ది, అందుకనే చేస్తున్నాను. లేకపోతే నేను డబ్బుల గురించి సినిమా చేయను, పేరు గురించి సినిమా చేస్తాను. ఓకే అన్న. అన్న మా అన్న తమ్ముడు అన్న లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి. చెన్నై లవ్ స్టోరీని యూనిక్గా చేసే ఎలిమెంట్ ఏమన్నా? అసలు ఈ కథ ఇలాంటి లవ్ స్టోరీ నాకు తెలిసి మన తెలుగులో అయితే ఇంతకుముందు చూడలేదు తమ్ముడు. నేనైతే చూడలేదు, మీరు కూడా చూసిండ్రు అనుకుంటున్నాను. రేపు మీరు కొత్త లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు 24th. అండ్ థ్యాంక్ యూ అన్న మెమర్స్ మీట్ అని మెన్షన్ చేసినందుకు. ఇంతకుముందు ఏ ఈవెంట్లో చూడలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, అందరూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నారు. నేను డైరెక్ట్ కంగ్రాట్స్ చెప్పేస్తున్నా. Thank you, ఎందుకో కూడా చెప్తా. మీ 24లో October 31కి అమరన్ సినిమా తమిళ్ రిలీజ్ అయింది. అదే టైంకి కా సినిమా కూడా రిలీజ్ అయింది, మనం హిట్ కొట్టినాం. లాస్ట్ ఇయర్ October 17కి డ్యూర్ రిలీజ్ అయింది, 18కి మన కేరామ్ రిలీజ్ అయింది, అప్పుడు కూడా హిట్ కొట్టిరు. ఇప్పుడు కూడా జూలై ఇప్పుడు 23కి జననాయకన్ రిలీజ్ అవుతుంది తమిళ సినిమా, 24కి మనది వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే బ్లాక్ బస్టర్ అని, అందుకని అడ్వాన్స్ చెప్తలేను, డైరెక్ట్ కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ మీ తమ్ముడు, ముగ్గురికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇలాంటి సెంటిమెంట్లు మీరు ఎన్ని చెప్తే అంత హ్యాపీగా ఉంటుంది. ఎస్కెన్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. నా పేరు ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్. ముఖేష్ అంటే అది మీరేనా? అలా కూడా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ మీకు ఏంటంటే మీరెందుకు ప్రతిదీ లైక్ ముందే లీక్ చేసేస్తున్నారు? అంటే బేబీ సినిమా చూసి రాగానే మీరు కల్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు, ఇప్పుడు ఇందులో కూడా గ్లిమ్స్లో కల్ట్ అని చెప్పే మీరు మెన్షన్ చేశారు. ఎందుకు మీరు సినిమా రిజల్ట్ని ముందే బయటికి చెప్పేస్తున్నారు? లైక్ వాట్స్ ద రీజన్ అన్నట్టు. ప్రిపేర్ చేస్తుంటాను. మీరందరూ రేపు ఏది చేయాలని మీకు ఒక థాట్ ఉంటుంది కదా, ముందే జర్నలిజం నుంచి వచ్చా కదా, ఇది రాస్తే బాగుంటుందని నా సినిమాకి నేనే ఫస్ట్ రివ్యూ ఇచ్చుకుంటా. సో అందుకని నేను నా అవుట్పుట్ తెలుసు కాబట్టి ముందే చెప్పేస్తుంటాను. ఓకే, మీరు ఎందుకు అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టద్దు, రివ్యూ ఛానల్ లాగా? పెట్టద్దన్నారుగా. ఓ అవునా? పెట్టద్దన్నారు కాబట్టి పెట్టట్లేదు. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు, మీరు అలా కూడా పెడితే ట్రెండ్ చేయడానికి. సో అవునా? ఓకే, మీరు ఏమన్నా టెక్ సపోర్ట్ చేస్తానంటే, నాకు టెక్నాలజీ గురించి పెద్ద ఐడియా లేదు, ఇంటర్నెట్లో కూడా లిమిటెడ్ సైట్స్ వాడతాను. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తా అంటే హ్యాపీ. డెఫినెట్లీ హెల్ప్ చేస్తామండి. యా కిరణ్ గారు. ముఖేష్ బ్రో ఎలా ఉన్నారు? యా బాగున్నాను. సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫ్యూచర్లో నాకంటే ఒక వికీపీడియా పేజ్ ఉంటే ప్రాబ్లం మీ పేరుతోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మీతోనే డెబ్యూ చేశాను కాబట్టి. అవును. యా, సో నేను అడగాలి ఏంటంటే కా అనేది కైండ్ ఆఫ్ ఒక రూరల్ మిస్టరీ లాగా వెళ్తూ ఉంటుంది. దెన్ ఆ తర్వాత కేరామ్ కంప్లీట్ ఒక కాలేజ్ కామెడీ లాగా, అండ్ ఇప్పుడు చూస్తుంటే లవ్ స్టోరీ లాగా ఉంది. సో ఇది మీరు ఇంటెన్షనల్గా డిఫరెంట్గా చేయాలి అన్నట్టు చేస్తున్నారా, ఆర్ కోఇన్సిడెంటల్గా అది అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు ముఖేష్, ఇంటెన్షనల్గానే. అంటే సినిమా బై సినిమా కొత్తగా ప్రయత్నిద్దాం. అంటే నేను ఒక కైండ్ ఆఫ్ సినిమానే కాదు, అన్ని సినిమాలని ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను యాక్టర్గా నేను ఇంకా నేర్చుకుందాం, ఎక్స్ప్లోర్ అవుదాం అనే ఒక ప్రయత్నంలోనే ప్రతి సినిమా డిఫరెంట్గా ప్రయత్నిస్తాను. ఇదే కాదు, రాబోయే సినిమాల్లో కూడా చేసిన సినిమా కాకుండా క్యారెక్టరేషన్స్ డిఫరెంట్గా ప్లే చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకొని ఎగ్జైట్ అవ్వడానికి. సెకండ్ థింగ్, మీరు టికెట్ పెట్టుకొని లోపలికి వచ్చినప్పుడు అరే ముందు సినిమాలో ఒకటే ఉంది వీడిది, ఈ సినిమాలో ఒకటే ఉందిరా వీడిది అనుకోకుండా అరే అన్నేదో కొత్తగా ప్రయత్నించాడు అనే ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి.